ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ బీజేపీలో జోష్ను పెంచింది. కేజ్రీవాల్ పోకడలు వ్యవహార శైలికి విసిగిపోయి ప్రజలు సరైన బుద్ధి చెప్పారంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో జోష్ నింపాయి. బీజేపీ మనతో పాటు సోము వీర్రాజు గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు బీజేపీ ఫలితాలు, ఢిల్లీలో వచ్చినటువంటి ఫలితాలని? చాలా కాలం తర్వాత ఒక అబద్ధాలు చెప్పే వ్యక్తి, ప్రజల్ని మైమరిపించేటువంటి వ్యక్తి కేజ్రీవాల్ యొక్క నిజస్వరూపాన్ని ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ తరఫున వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. కేజ్రీవాల్ అనే వ్యక్తి, అతను పోకడలు కానీ అతని వ్యవహార శైలి కానీ భారతదేశాన్ని నష్టపరిచి కెనడాతో ఉన్నటువంటి సిక్కులతో సంబంధాలను ఏర్పాటు చేసుకుని భారతదేశం యొక్క సమగ్రతకి తీవ్ర విఘాతం కలిగించేటువంటి ఒక దుష్ట శక్తి కేజ్రీవాల్. అతని ఈవేళ సీఎం కాకుండా ఉండడం, ఆప్ పార్టీ ఓడిపోవడం అనేది భారతదేశం యొక్క విజయాల్లో ఒక అద్భుతమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. నిజంగా ఢిల్లీ ప్రజల యొక్క తీర్పు చాలా గొప్ప తీర్పు. దానికి అనుగుణంగా ఢిల్లీని మనం ఈవేళ ఉన్నటువంటి రాజధాని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ 94లోనే విజయం సాధించింది. తర్వాత నుంచి ఇప్పటి వరకు బీజేపీ విజయం సాధించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఆ నగరం బాగా వెనుకబడి ఉంది. దాన్ని అభివృద్ధి చేయడానికి దేశ రాజధాని ఈవేళ భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఆ విజయాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. కూటమికి సంబంధించిన అన్ని పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ముందుకు వెళ్ళాలి, ఒక పార్టీ వెనకబడాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. అందరం కలిసి పనిచేయడం, ఆంధ్రప్రదేశ్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. అది బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రావడం మాకు మరింత బలాన్ని ఇచ్చిందని సోము వీర్రాజు గారు చెప్తున్నారు. అవుట్ స్టూడియో.